మాచెల్ల దగ్గర మల్లవరం అని, అక్కడ మా ఊరు. యేసుక్రీస్తు వారి గురించి అసలు మాకు తెలియదు. మేము గతంలో చాలా పూజలు చేసేవాళ్ళం. మా నాన్నగారు ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళేవాడు. ప్రతి సంవత్సరం మా నాన్నగారికి అదే మొక్కుబడి, తిరుపతి వెళ్ళటం. తర్వాత మా ఇంట్లో చాలా విగ్రహాలు ఉండేవి. ఇవన్నీ పూజలు చేసేవాళ్ళం. ముత్యాలమ్మకి, మహాలక్ష్మికి మా బంధువులందరినీ పిలిచి ఆ రోజు సంబరం పండుగ చేసేవారు. కనుక ఇది మా యొక్క జీవితం. యేసుని నమ్ముకుంటే మీకున్న బాధలన్నీ పోతాయి. ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని మనం విందాం. బనిగండ్లపాడు ఆనందరావు గారు తన సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు. రండి ఆనందరావు గారు. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు స్తోత్రాలు. మీ దాసుడు ఆనందరావు గారు సాక్ష్యం చెప్తుండగా మీ దాసుని బలపరిచి తన యొక్క సాక్ష్యం ద్వారా సంఘానికి ఎంతో క్షేమము, ప్రోత్సాహం దయచేసి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అత్యున్నత వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అయితే నా యొక్క సాక్ష్యము పంచుకోవాలని చెప్పి అన్నగారు చెప్తూ వచ్చారు. మాది నేటు గుంటూరు జిల్లా మాచర్ల ఏరియా అండి. మాచెల్ల దగ్గర మల్లవరం అని, అక్కడ మా ఊరు. అన్నగారికి తెలుసు, ఎందుకంటే అన్నగారు గుంటూరు సీఎంలో చేశారు. అప్పుడు మా ఊరు వచ్చారు. మా ఊరు శానసార్లు వచ్చారు. గుంటూరు సీఎంకి మా ఊరు అక్కడ సంఘం అనుబంధంగా ఉంది. కనుక నేను మొట్టమొదట ప్రభువును నమ్మటానికి ఆ ఊర్లో అప్పుడు సంఘం లేదు. తర్వాత అసలు మాకు తెలియదండి. యేసుక్రీస్తు వారి గురించి అసలు మాకు తెలియదు. ఒక బెదర్ వచ్చి ఆ ఊర్లో ఇంటింటి సువార్త చేశారు. ఇంటింటి సువార్త చేసినప్పుడు అక్కడ మా ఇంట్లో కొంచెం మా అన్నగారికి అనారోగ్య పరిస్థితి ఉంది. అయితే మేము గతంలో చాలా పూజలు చేసేవాళ్ళం. మా నాన్నగారు ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళేవాడు. నన్ను కూడా చిన్నప్పుడు 2 సార్లు తీసుకెళ్ళారు. ప్రతి సంవత్సరం మా నాన్నగారికి అదే మొక్కుబడి, తిరుపతి వెళ్ళటం. తర్వాత మా ఇంట్లో చాలా విగ్రహాలు ఉండేవి. ఇవన్నీ పూజలు చేసేవాళ్ళం. దసరా పండుగకి మేము 2 ఏటలకు కోసేవాళ్ళం. ముత్యాలమ్మకి, మహాలక్ష్మికి మా బంధువులందరినీ పిలిచి ఆ రోజు సంబరం పండుగ చేసేవారు. కనుక ఇది మా యొక్క జీవితం. అయితే ఎన్ని చేసినప్పటికైనా ఇంట్లో సంతోషం ఉండేది కాదు, సమాధానం ఉండేది కాదు. ఎన్ని కూడా చికాకులు, సమస్యలు ఉండేది. తర్వాత ఆ బెదర్ వచ్చి ఇంటింటి సువార్త చేస్తున్నప్పుడు
మా నాన్నగారికి అడిగిండు, పెద్దాయన మీకున్న సమస్యలు మంచిదే కానీ యేసును నమ్మితే అన్నీ పోతాయని చెప్పాడు. యేసుని నమ్ముకుంటే మీకున్న బాధలన్నీ పోతాయి. మా నాన్న చెప్పాడు, ఎన్నో చేస్తున్నామండి, ఎన్నో పూజలు చేస్తున్నాం, ఎన్నో మొక్కులు చేస్తున్నాం, ఇంట్లో సంతోషం లేదు, సమాధానం లేదు, కనుక ఇది మా పరిస్థితి చెప్పినప్పుడు ఆ పెద్దలు రోజు మా ఇంటికాడ దర్శిస్తూ వచ్చాడు. ఒక వారం ఉన్నాడు అక్కడ, ఒక వారం 10 రోజులు ఆ ఊళ్ళో ఉండి ప్రతి ఇల్లు దర్శించాడు. ఆ ఊళ్ళో దర్శించుకుంటూ కొద్దిసేపు ఒక పావుగంట మా ఇంటికి రోజు ప్రత్యేకంగా వచ్చి వాక్యం చెప్తూ వచ్చాడు. ఇప్పుడు మాకు అప్పుడు ఏమీ తెలియదు కనుక అదే సందర్భంలో అంత 3-4 నెలల్లో నేను జనవరి 1 వచ్చేసింది. మరి అప్పుడు మాకు ఎవరు లేరు చెప్పేవాళ్ళు కూడా. తర్వాత అక్కడ ఒక బెదరు ఉన్నాడు, కొర్నేలు అని చెప్పి, ఆయన పేరు కొర్నేలు. తర్వాత మేమిద్దరం ఉన్నాం, మాకు తోడు ఒక ఇద్దరు ఉన్నారు. మా కొరకు మాచల్ నుంచి పంపించారు పరిచర్యకి. మాచల్ నుంచి 31st నైట్ పంపించారు. ఆ రోజు వాగ్దానం తీస్తే ఆ వాగ్దానం ఏమొచ్చిందంటే సర్వరోగాలు మీ ఎదురు ఉండిపోయి వాగ్దానం వచ్చింది. అది మాకేం అర్థం కాదు నాకు. అప్పుడు ఆ బెదర్ చెప్పాడు, బెదర్ మీకు ఇంకా రోగాలు లేవు, సమస్యలు లేవు, బాధలు లేవని చెప్పిండు. మాకు అక్కడి నుంచి మంచి నమ్మకం దొరికింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మొట్టమొదటి మాకు తెలియదు, నిత్య జీవం పరలోకం తెలియదు కదా. అప్పుడు ఏంటంటే మరి ఈ సమస్యలు ఉండకూడదు, ఈ బాధలు ఉండకూడదు అనేది మాకు తెలుసు అప్పుడు. ఇప్పుడు తెలుసు ఇవన్నీ. కనుక పిఎస్ నేత్ర సహోదరి ఆ రీతిగా ప్రభులో కొనసాగుతూ వచ్చాము. అదే మరి ఇదంతా ఎప్పుడంటే 1987 సంవత్సరం. 1987 సంవత్సరంలో దరిదాపుగా ఇప్పుడు 36 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటున్నాను. అప్పుడు సగం నేను చెప్పేది. అప్పుడు నా వయసు 14 సంవత్సరం వయసు నాది. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. అప్పుడు నా బైబిల్ తెలియదు. అయితే ఆ బైబిల్ ఇచ్చాడు. ఆ వచ్చిన బైబిల్ అప్పుడు ఎంత అంటే రేటు 25 రూపాయలు. 25 రూపాయలు బైబిల్. అప్పుడు 30 ఉంది, నీకు 25కే ఇస్తున్నాను, 5 రూపాయలు తగ్గించిస్తుందని చెప్పి బైబిల్ ఇచ్చాడు. నేను చదువుతూ వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడండి. 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయం 9 మాట్లాడుతూ వచ్చినాడు దేవుడు. 1వ అధ్యాయం 9 వచనంలో మన పాపలను ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నిధుడు గనక ఆయన మన పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అప్పుడు నేను ఈ వాక్యం చదివినప్పుడు అడిగాను ఆ వచ్చిన మీదకి, చెప్పిన మీదకి, ఏంటన్నా ఈ వాక్యం ఇట్లా ఉంది, మన పాపం అంటాడు, మనం ఒప్పుకోవాలంటాడు, మనం ఏం పాపం చేశాం అని అడిగినప్పుడు, అయ్యా అట్లా కాదు, మనందరం పాపలమే, మనం ఒప్పుకోవాలా, ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు, ఇట్లా అన్నీ అని వివరంగా చెప్తూ వచ్చాడు. కనుక ఆ రీతిగా ఒప్పుకుంటూ వచ్చాను. తర్వాత ఇక ప్రభులో ఎంతో సంతోషం ఉండేది. ఎక్కడ మీటికి అక్కడ వెళ్తా వచ్చేవాడిని. మొట్టమొదటి నాకు తెలియక 2-3 సార్లు ఏదో సాటికి వెళ్ళాను. మరి పెంతుకోస్తానికి వెళ్ళి ఒకసాట మా మాచర్లో, అక్కడ నాకు అంత అర్థం కాల. వాళ్ళందరూ చేతులు పైకి ఎత్తారు, ఎంత ఎగిరారు, రకరకాలు చేశారు, అక్కడ కుదరలేదు. ఆ తర్వాత నాకు ఫస్ట్ చెప్పిన ఆయన అట్లా పోకూడదయ్యా, ఇది హెబ్రోన్ సహవాసం దీంట్లోనే ఉండాలా, ఎక్కడ పక్కన పోకూడదు అని ఆయన చెప్పాడు. సరే మంచిది అనుకున్నా. తర్వాత ఈ రీతిగా దేవుళ్ళు ఉన్నప్పుడు వాక్యం చదువుతూ ఉన్నాను. తర్వాత ఎంతో సంతోషం ఉండేది, ఎంతో సంతోషం, ఆనందంగా ఉండేది. అప్పుడు నేనెంతో మారుమనస్సు అనుభవంలోకి వచ్చేసా. తర్వాత అప్పుడు నేను బాప్తిసం కూడా మరి తీసుకున్న తీర్మానం చేసుకున్నాను. అప్పుడు నాగార్జున సాగర్లో మరి
మందిరం ఉండేది, బేతేలు ప్రార్థనా మందిరం అని చెప్పి ఆ రోజు తిమోతికి వచ్చాడు ప్రతిష్టకి, మందిరం ప్రతిష్టకి తిమోతికి వచ్చాడు. నాగార్జున సాగర్లో బేతేలు ప్రార్థనా మందిరం ప్రతిష్ఠ చేసిండు. ఆ రోజు మేము ఒక 8 మంది మా ఊరోళ్ళం బాత్మీని తీసుకున్నాం. అక్కడ తీసుకున్నారు ఆ సంఘస్థులు, అప్పుడు మేము కూడా తీసుకుంటూ వచ్చాం. తర్వాత అట్లా ఉన్నప్పుడు కొంతకాలము ఎక్కడైనా సంతోషం, ఎక్కడైనా ఆనందం వస్తూ వచ్చింది. అయితే ఈ మధ్యలో మళ్ళీ నేను కొద్దిగా లోకానుసారంగా మరి అంటే రాజకీయంగా మరి ఇదైపోతూ వచ్చా. అంటే గ్రామ పంచాయతీకి మా ఊర్లో గ్రామ పంచాయతీకి నేను నిలబడుతూ వచ్చిన గ్రామ సర్పంచ్ చేయడానికి. అయితే అప్పుడు ఏం జరిగిందంటే మరి ఉంటని చెప్పినా కానీ నాకు సంతోషం లేదు, సమాధానం లేదు. ఏదో ఒక ఇదిగా నాకు అంత ఇదనిపిస్తూ ఉంది, లోపల భయం. ఇట్లా ఎందుకన్నా నేను మాట అని భయం అనిపించింది. తర్వాత ఒక ఆయన నాకు సలహా చెప్పాడు, మాచర్లోనే ఒక విశ్వాసి, ఎందుకు ఉండకూడదు, దావీదు గారు రాజుగా చేయలేదా చెప్తూ వచ్చినాడు. మరి నాకు కొంచెం అప్పుడు సర్లే ఆయన పెద్ద ఆయన చెప్పినాడు, అక్కడ సంఘ పెద్ద గురుడు అక్కడ మాచర్లో అని చెప్పి అనుకున్నా. తర్వాత సరే ఉంటూ వచ్చిన 5 సంవత్సరాలు. అప్పుడు ఉన్న ఒక 5-6 నెలలకి నాకు పెద్ద సమస్య వచ్చేసింది. ఇంకొకటి ఏంటి సమస్య అంటే, అప్పుడు మరి అచ్చంపేటలో నెహెమ్యా గారు అక్కడ సేవ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి నేటి గురిజాలు అయితే అక్కడ సేవకి వెళ్ళారు ఆయన. అప్పుడు గుంటూరు దేవసాగర్ టైంలో ఆయన అక్కడ సేవకి వేశారు ఆయనకి, నెహెమ్యా గారికి. అప్పుడు నన్ను సువార్త పిలిచాడు. మాచర్లో సేవలు లెటర్ రాసి ఇస్రాయల్ గారికి ఆయన ద్వారా మాకు చెప్పి ఇట్లా మరి ఆనంద రావాలా, కొన్ని తండా ఏరియా ఉన్నాయి, ఆ తండా ఏరియాలో వాళ్ళు చెప్తే వాళ్ళకి అర్థమైద్ది అని పిలిపిస్తూ వచ్చారు. సరే అని చెప్పి సువార్తకి వెళ్ళా. నేను మా బావ ఇద్దరం వెళ్ళాం. అక్కడ ఒక వారం ఉన్నాం సువార్తలో. అప్పుడు నెహెమ్యా గారు బాగా తిట్టాడు నాకు, నువ్వు ఒక విశ్వాసిగా ఉండి నువ్వు పొలిటికల్గా రాజకీయంలోకి వెళ్ళావా, అసలు నీకేమైనా జ్ఞానం ఉందా అని బాగా చేసి నువ్వు ఎన్నడుగా చేశానని చెప్పిండు. సరే అట్లే అని చెప్పి అనుకొని వచ్చాం. ఇంటికి వచ్చి చెప్తే నేను చేయలేను, నా వల్ల కాదని చెప్తే మా వాళ్ళు ఒప్పుకోలే. నిన్ను అంతగా మేము అనుకుంటే నువ్వు ఎలా కాదంటే ఇది చేస్తే ఎట్లా, పూర్తిగా చేయాల్సిన 5 సంవత్సరాలు చెప్పి వాళ్ళు పట్టుబట్టారు. సర్లే ఎట్లా అనుకొని అట్లా కొనసాగుతూ వచ్చి ఒక 5 సంవత్సరాలు దాంట్లో. ఈ లోపల దేవుడు నాకు సేవ పిలవటం అనేది జరుగుతూ వచ్చింది. అయితే నేను 3 సంవత్సరాలు లేట్ చేశాను. 3 సంవత్సరాలు. అప్పుడు మా దగ్గర సేవకులు ఉన్నారు, ఎవరంటే అబ్రహాం గారు అని, వాళ్ళ కడప నుంచి వచ్చిన ఆయన, వాళ్ళు కడప ఏరియా నుంచి వచ్చిన ఆయన మా వాళ్ళు సేవ చేస్తున్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, బ్రదర్ నువ్వు సేవకు రావాలా, దేవుడు పిలుస్తున్నాడు చెప్తే, అన్న నేను సేవ చేయలేను, నా వల్ల కాదని చెప్తూ వచ్చిన. సర్లే దేవుడే నిన్ను వస్తాడని అన్నాడు ఆయన. దేవుడే నిన్ను చేస్తాడు అప్పుడు వంగుతున్నాడు చెప్పాడు. ఆయన వాక్యం కూడా చూపించాడు. అప్పుడు నాకు వాగ్దానం వచ్చింది. ఏంటి వాగ్దానం అంటే, యెషయా గ్రంథంలో 54వ అధ్యాయము 45 అండి. యెషయా గ్రంథం 45లో ఇక్కడ దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. సంవత్సరం 3వ వచనంలో పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడునైనా యెహోవా నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్యకరణ స్థలంలో. ఈ వాక్యము అయితే నేను అనుకున్నాను, మేము వ్యవసాయం చేసేవాళ్ళం అప్పుడు కనుక దేవుడు నాకు ఏదో ఇతర ఇస్తాను అనుకున్నా. అంటే పొలం వేసా, 3 ఎకరాలు మిర్చి, 3 ఎకరాలు పత్తి, 1 ఎకరం మాగాడి. అంటే ఈ సంవత్సరం నాకు ఏదో బాగా దేవుడు ఇతర అనుకున్నా. ఏది అంటే భూ సంబంధంగా నాకు అర్థం కాల, నేను అది అనుకున్నా. ఆయన అన్నాడు, సేవకుడు ధనువా నీ మోకమా, దేవునికి శాబిలిసని చెప్పినాడు. ధనువా మరి ఆ యొక్క రాష్ట్రం అంటే ఆత్మలయ్యా అని చెప్పాడు, ఆత్మలని చెప్పాడు. సర్లే అన్న ఇప్పుడు కాదులే,
అని చెప్పా. మళ్ళీ ఎక్కడి నుంచి చేశానంటే అప్పుడు దేవసాయంకులు హెబ్రోన్లో ఉన్నాడు. ఆయన సేవ ఇచ్చేసి గుంటూరులో చేసి హెబ్రోన్కి వెళ్ళిపోయినాడు. ఆయన కాడికి వెళ్ళా, అంకులు నేను సేవకి వెళ్ళాలని ఇదిలో ఉన్నా, మరి మీరు ప్రార్థన చేయండి చెప్పండి అంటే ఆయన అన్నాడు, నీకు సేవ పిలుపు ఉంటే దేవుడు ఎట్లా నీకు తీసుకొస్తానని చెప్పినాడు ఆయన. సర్లే మళ్ళీ నేను లేట్ చేశా, ఇంకా మళ్ళీ లేట్ చేశా. అప్పుడు లేట్ చేస్తున్నప్పుడు ఒకరోజు దేవుడు నాతో మాట్లాడినాడు పాట ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. అప్పుడు రెండ చింతల్లో ఒక అంకులు ఉండేవారు యేసుదాస్ గారని, వారు అక్కడ అంతకుముందు గురిజాల్లో సేవ చేసి రెండతలు వచ్చారు. అక్కడ ఇల్లు కట్టుకున్నాడు ఆయన. ఇల్లు కట్టుకొని ఆ గృహప్రవేశానికి అన్నగారే వచ్చాడు. అన్నగారు వచ్చి పాట పాడుతూ వచ్చారు. ఆ రోజు నేను అక్కడికి వెళ్ళాను. ఏంటి పాట అంటే ఆది ప్రేమను, ఆ పాట ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. కనుక ఆ పాటలో చాలా అసలు నేను ఇంకా ఇప్పుడే వెళ్ళిపోవాలి సేవకన్నట్టు నాకు దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. కనుక ధనువు చూసుకుంటూ, మిద్దిమాలను చూసుకుంటూ, తర్వాత ఆస్తిపాలు చూసుకుంటూ, అది చూసుకుంటూ నా సేవకును లేట్ చేస్తున్నావు అని చెప్పి దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చినాడు. దానికంటే ముందు ఇంకొక వాక్యం కూడా నాకు దేవుడు ఇచ్చాడు. ఏంటి ఆ వాక్యం అంటే ఇర్మియా గ్రంథం 1:4 మాట్లాడుతూ వచ్చినాడు. 1వ అధ్యాయం 4వ వచనంలో, ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయం 4వ వచనంలో కూడా దేవుడు అది కూడా ఉంది నాకు వాగ్దానం. కానీ ఎన్నిటి నేను వెనకేస్తూ వచ్చినా దీనికి కారణం ఏంటంటే సిస్టర్ ఒప్పుకోవట్లా. నేనేమో వెళ్ళాలని, సిస్టర్ ఏమో వద్దని సేవకి. ఇట్లా నాకు 3 సంవత్సరాలు లేట్ అయింది. దేవుడు నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. అప్పుడు నేను దేవుడు నాతో మాట్లాడినాడు, నేను ఇక ఉండలేను, నాకు సంతోషం లేదు, నేను సేవకి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పి అప్పుడు మాచర్లో ఇస్రాయల్ గారు సేవ చేశాడు. ఫస్ట్లో మాకు మాచర్ల నుంచే మాకు బ్రాంచి అక్కడ మా ఊరు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆయన అప్పుడు మళ్ళీ వచ్చాడు. ఆయన అక్కడి నుంచి మాచర్ల నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఆయన అన్నాడు, ఆనందరావు నువ్వు సేవకు నా కాడ రాయని చెప్పాడు. లేదంకుల్ నేను గుంటూరుకి వెళ్ళి చేస్తాను, ఎందుకంటే గుంటూరు నాకు సీఎంలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు పాలమోహన్ గారు, కోటరత్నం గారు సంఘ పెద్దలు అప్పుడు గుంటూరు సీఎంలో. నేను వాళ్ళ ద్వారా అక్కడికి వెళ్ళి మరి ఈ ఏరియాలో చేస్తాను చెప్పిన. లేదు లేదు నా మాట విను, ఇటు విస్తారంగా పరిచయం ఉంటుంది, నువ్వు రా అని చెప్పాడు. లేదు నేను రానని చెప్పిన. నువ్వు సేవ వద్దు ఏమొద్దు, ఒకసారి వచ్చిపోని చెప్పాడు. సర్లే అని చెప్పి వచ్చా, మదిరి వచ్చా. మదిరి వస్తే ఇక అంకులు ఆంటీ ఇంకా ఎంతో నన్ను నువ్వు తప్పకుండా రావాల్సిందే మా కాడికి అని చెప్పారు. సర్లే చూద్దాంలే, ఇంటికి వెళ్ళి మరి ఆ శిష్యుతో మాట్లాడతాను, మాట్లాడిన తర్వాత మరి చెప్తాను చెప్పిన. సరే ఇంక వెళ్ళా, మళ్ళీ ఇంటికి వెళ్ళా. ఇంటికి వెళ్ళి అంకుల్ వాళ్ళ కాడికి వెళ్తానని సేవకి చెప్పా. సిస్టర్ చెప్పింది, నీ ఇష్టం, నువ్వు సేవకి వెళ్ళిపో, నేను మాత్రం పిల్లలు చదువుకుంటా ఉంటా ఇంటికాడ. కొంచెం పొలం ఉంది, ఆ పొలం వేసుకుంటా, నేను వాళ్ళని చదివిస్తా. నాకు 3 పిల్లలండి, పాప 2 బాబులు. కనుక ఆ రీతిగా అప్పుడు కూడా ఇది కాలేదు. సరే నేను వచ్చేసాను. ఒక 4 రోజులు ప్రార్థన చేశా. అప్పుడు సిస్టర్ కూడా మనసు మారాలా, నేను ఒక్కడిని అయితే ఎట్లని చెప్పి ప్రార్థన చేస్తూ వచ్చిన. ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు మళ్ళీ ఈసారి ఇంటికి పోయినప్పుడు కొంచెం మార్పు వచ్చేసింది. నేను కూడా సేవకు వస్తా, మరి నేను ఒక దగ్గర మీరు ఒక దగ్గర బాగోదులే అని చెప్తూ వచ్చింది. తర్వాత నేను కొంతకాలం సేవలో ఉన్నా, ఒక 6-7 నెలలే ఉన్నా తరిమిలో. ఎందుకంటే గతంలో మాకు కొంచెం వాక్యం ఇవన్నీ చెప్తా ఇచ్చేవాళ్ళు అనమాట. మేము ప్రభువుని నమ్మిన దగ్గర నుంచి, భావం తీసుకున్న దగ్గర నుంచి వాక్య పరిచయం చేయటం నాకు అప్పగించారు. నాకు ఇంకా పెద్దగా అక్కడ ఎవరు సేవకులు లేరు కాబట్టి ఫస్ట్లో వాళ్ళు చెప్పారు, మొదటి నుంచి ఆంధ్రావు నీకు ఇంకా నువ్వు ఉండే అవసరం లేదు, నీకు ఒక ఊరికి వెళ్ళిపోవాలి పరిచయకి సేవకి అని చెప్పారు. అప్పుడు నాకు నేను ఉండే ఊరిలో పంపించారు. అక్కడ మందిరం లేదు, తర్వాత స్థలము లేదు, ఏమి లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. ఏం చేయాలా నేను చెప్పా. మల్లెపాడులో అక్కడ ఏం లేదు కదా, మందిరం లేదు, స్థలం లేదు, మరి ఎట్లా ఇది అని చెప్పా. ఏం చెప్పారంటే మదిర సంఘ పెద్దలు,
అక్కడ ఏం లేదు మాకు తెలుసు, ఇక్కడి నుంచి నీకు అన్నీ మేము చూస్తాం, ఇక్కడి నుంచే నీకు అన్నీ మేము చూస్తాం. ఆడ సంఘస్థులు లేరు, మా స్థలం లేదు, ఇల్లు లేదు, ఇల్లు కూడా అద్దెకు ఉండాలా. సరే అని చెప్పి ఉన్నాం. అప్పుడు ఏం జరిగిందంటే, ఒక ఇంట్లో ప్రార్థన పెట్టాం, మేము ఒక అద్దెంట్లో ఉన్నాం. అక్కడి నుంచి వెంటనే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు. ఆ సేవకుడు అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయినాడు. ఎక్కడికి వెళ్ళిపోయినంటే ఆయన చాలా దూరం వెళ్ళిపోయినాడు, కమలాపురం వెళ్ళిపోయినాడు ఆయన. అయితే అప్పుడు నాకు బాగా ఇబ్బంది అయిపోయింది. ఎట్ట చేయాలా, వీళ్ళు ఏమో పట్టించుకోవట్లేదు చెప్పిన వాళ్ళు, ఇప్పుడు ఎట్ట చేయాలా, ఆడ మందిరం లేదు, సంఘం లేదు, ఏం లేదు, నాకు ఆశ మరి సాయం చేసేవాళ్ళు లేరు, ఎట్ట చేయాలని చెప్పి నేను వాక్యం చెప్పుకుంటూ వచ్చాను. రోజు సంఘంలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినాడు స్థలం గురించి. సామెతలు 16వ అధ్యాయం 3వ వచనంలో మాట్లాడుతూ వచ్చినారు. నీ పనులు భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమని మాట్లాడినాడు. ఇది నేను సంఘంలో చెప్పిన. అయితే ఇది నేను సంఘంలో చెప్పిన, నెల అయింది, 2 నెలలు అయింది, స్థలం ఎక్కడ దొరకట్లేదు. ఇది పిలుపు కాదు, ఏం కాదని నేను ఇంటికి వెళ్ళిపోయినా. దేవుడు పిలుపు అయితే మరి ఏదైనా దొరకాలి కదా. నేను సంఘానికి చెప్పిన, వాళ్ళే నాకలి చూస్తున్నారు పద్దాకలా అన్న చెప్పినాడు ఎన్ని అని చెప్పి నేను ఆయనకు నాకు పంపించిన సేవను చెప్పేసి, అంకుల్ నేను సేవ ఇక్కడ చేయను, ఇంకా నేను వెళ్ళిపోతాను చెప్పి వెళ్ళిపోయినా. వెళ్ళిపోతే ఆయన అన్నాడు, మళ్ళీ సేవ అనుకున్నావా, ఏమనుకున్నావు, నువ్వు వెంటనే రావాలి రేపు వచ్చే వారం, ఈ వారం ఎట్లా చేస్తా కానీ నేను వచ్చే వారం రావాలని చెప్పాడు. అంతకుముందే చెప్పారు మా కాడ సేవకులు, సేవ అంటే సావు, సావు సిద్ధమైతే సేవకు అని చెప్పారు. నేనన్నాను సాగు సిద్ధమే దీనికి సిద్ధం అని చెప్పిన వాళ్ళతో అప్పుడు. కనుక సరే అక్కడి నుంచి వచ్చా. నేనేమనుకు వచ్చా, నేను వెళ్తున్నా, ఏదైనా స్థలం దొరకాలా, ఏదైనా అక్కడ ఏర్పాటు ఉంటే సేవ పిలుపుడు నిజంగా అక్కడ తిరుమల తీసుకొచ్చా. రాగానే ఒక స్థలము చూస్తూ, ఇప్పుడు ఉన్న స్థలమే అది, ఒక పాత ఇల్లు. అప్పుడు డబ్బులు లేవు, సహకరించేవాళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, సంఘం లేరు, ఏం లేరు. అది ఆ పాత ఇల్లు 60 ఏళ్ళకు కొన్నాం, 60 ఏళ్ళకి అప్పుడు. అది మొత్తం 14 చెట్లు స్థలం. అది ఇల్లు పెంకుటిల్లు, నాటు పెంకుటిల్లు. కనుక అప్పుడు 60 ఏళ్ళకు కొన్నాం. అందులోనే ఆ ఇంట్లోనే కొనసాగిస్తూ వచ్చాం. చాలా పెద్ద ఇల్లు, చాలా పెద్ద ఇల్లు, మొత్తం 7 గదులు. అది 7 గదులు. కనుక ఒక పక్క మేము ఉండటానికి ఉంచుకొని తక్కువ ఒక హాల్గా చేసాం, మధ్యలో గోడ తీసేసి దాంట్లోనే చాలా కాలం దాంట్లో పెట్టాం. ఎందుకంటే అక్కడ సంఘం లేదు, ఇచ్చేవాళ్ళు లేరు, అట్లా ఏం లేదు కదా. అందులోనే మరి కొనసాగిస్తూ వచ్చాం. తర్వాత ఒక విషయం మీకు చెప్పాల మధ్యలో, నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ చేసినప్పుడు నాకు నక్సలైట్ చంపాలని చెప్పి చూశారు. నక్సలైట్లు ఆ ఏరియాలో ఉండేవాళ్ళు, నక్సలైట్లు ఉండేవాళ్ళు అప్పుడు మా ఊరు కొంచెం బాగా అడవిలో ఉంటుంది. అటుపక్క ఇంకేం ఉండదు, అంత అడవి, ఊరు దాటితే అడవి మొత్తం. ఆ అడవిలో దాటి పొంచబోతే నది వస్తుంది. ఆ నది దాటితే తెలంగాణ బార్డర్ అనమాట, తెలంగాణ బార్డర్. ఇప్పుడు కూడా నేను బార్డర్లో ఉన్నా, ఇక్కడ కూడా నేను బార్డర్లో ఉన్నా. అల్లూరు పెద్దతనం దాకా ఆంధ్రాని, అది దాటితే ఎరిపాలెం, అదే నేను అక్కడే ఉండేది. నేను ఎరిపాలెం పాలన అక్కడ బార్డర్లో, ఇప్పుడు నేను బార్డర్లో ఉన్నా, అంటే తెలంగాణ బార్డర్లో ఉన్నా నేను. కనుక పిఎస్ నేత్ర సహోదరి అప్పుడు నన్ను చంపాలని చెప్పి అనుకున్నప్పుడు వాళ్ళు అప్పుడు తీర్మానం చేసుకున్నాం, మేము బతికి ఉంటే నీ సేవకి వెళ్తామని చెప్పి. అది ఎంత కష్టమే కానీ నీ సేవ చేస్తాం అని ఒప్పుకున్నాం. కానీ తర్వాత మళ్ళీ ఆ ఒప్పుకోవటంలో దాంట్లో తేడా వచ్చింది. మళ్ళీ మధ్యలో సేవలో చాలా కష్టం ఉంటుంది అని అనుకునేవాడిని. నాకు తెలుసు, ఎందుకంటే నేను అక్కడ సంఘంలో ఉండేవాడిని, మాచర్ల, గుంటూరు నేను వెళ్తూ ఉండేవాడిని, మీటింగ్ వెళ్తూ ఉండేవాడిని. అప్పుడు మొట్టమొదట అక్కడ దేవసాయం గారు ఉన్నాడు, అక్కడ గుంటూరులో. దేవసాయం గారే మా మ్యారేజ్ కూడా చేసిండు, మా మ్యారేజ్ కూడా ఆయన చేసిండు. కనుక ఆ రీతిగా ఆ తీర్మానం చేసుకున్నాం. ఇక్కడ వస్తే స్థలము లేదు, తర్వాత ఏమి లేదు, నన్ను సహకరించేవాళ్ళు లేరు, ఏం చేయాలని అక్కడి నుంచి 2 సార్లు వెళ్ళిపోవాలని చూసిన. 2 సార్లు ఎక్కడికి, ఏరసాటికి, ఇక్కడ మళ్ళీ
ట్రాన్స్ఫరు. అక్కడ నేను పంపించట్లేదు ట్రాన్స్ఫరు. నన్ను పంపినానికి చెప్తేనేమో ఇస్రాయల్ గారికి మేకలు తిన్నట్టు ఆకులు తిని చెట్టు ఆకులు తిని సేవ చేయని చెప్పిన ఆయన. ఏమి లేకుంటే చెట్లు ఆకులు తిని మేకలు తిన్నట్టు చెట్లు ఆకులు తిని సేవ చేయని చెప్పిండు. అరే ఇదేంటి అనుకున్నా, ఇది భలే చిక్కులు పడ్డని. అటువంటి నాకు కొంచెం తెలిసిన ఉండే గుంటూరులో సంఘ పెద్దలు, మరి పాహల్ మోహన్ గారు కోటరితో నాకు బాగా పరిచయం. నేను పొరపాటు చేసినట్టుంది ఇటు రావటం అనుకున్నా. ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఎవరు లేరు కదా, నేను ఎవరికి చెప్పుకోవాలా. సరే ఇంకేం చేశానంటే మళ్ళీ కొంతకాలం అట్లా ఉన్నా. మళ్ళీ తిమోతి గారిని అడిగిన ట్రాన్స్ఫరు. ఎందుకంటే ఆయన బాగా ఇచ్చాడు, చాలా మంచి పరిచయం కదా. ఆయనకి అడిగితే ఆయన అన్నాడు, నువ్వు అట్లా తిరుగుతూ ఉంటే అక్కడ ఇక్కడ నీకు సంఘం ఎక్కడైద్ది, నువ్వు ఉండాలా, కష్టపడి సేవ చేయాలయ్యా. నేను ఖమ్మంలో 18 సంవత్సరాలు చేసిన, మళ్ళీ పోయి 4 సంవత్సరాలు చేసిన. నువ్వు ఏదో కొంతకాలం కాలేదు అక్కడ సంఘం కట్టకుండా ఏం కట్టకుండా వెళ్ళిపోతున్నా ఏంటి, ఆత్మను సంపాదించు, సంఘం కట్టు అని చెప్పిండు. ఎట్ట చేయాలని చెప్పి ఒక రోజు దానికానే ఉండా. మళ్ళీ ఒకరోజు అడిగిన, మళ్ళీ మరుసటి రోజు ఆయన అదే మాట చెప్పిండు. ఏం చెప్పాలా, చెప్పిన వీళ్ళు అర్థం చేసుకున్నట్టుంది అనుకున్నా. ఆయన చెప్తేనేమో మొట్టమొదటి సేవలు చెప్తేనేమో ఆకులు చెప్పిండు సేవ. సంఘం నువ్వు కట్టమని ఏం చెప్తున్నాడు తిమోతి అంకుల్, ఎట్ట చేయాలి ఇప్పుడు, ఎట్లా కట్టేది సంఘానికి ఎవరు సహకరించేవాళ్ళు లేరు, బెదర్స్ ఎవరు లేరు అని చెప్పి ఎట్లా చేయాలా అని చాలా ఇదిగా నలిగిపోయినా. మళ్ళీ అన్నాడు ఆయన, తిమోతి గారు ఇదిగో నేను ప్రార్థన చేసి పంపిస్తా, నీకేం భయం లేదు అని ప్రార్థన మళ్ళీ పంపించాడు. పంపినప్పుడు మరి బల్లపాడు కాకుండా ఎరిపాలెంలో ఒక చిన్న బ్యాంక్ చేయింది, అక్కడి నుంచి బంజర్లో ఒక చిన్న బ్యాంక్ చేయింది. ఇవన్నీ ఎట్లా చేసామంటే మొట్టమొదటి మేము తాటాకులు కోసి పాకేసాం. మరి డబ్బులు లేవుగా, అడవిలోనేమో వాసన నరక రావటం కర్రలు, అడవిలో నుంచి నరక రావటం, తాటాకు పాకేయటం, అట్లా పాకేస్తూ వచ్చా. ఆ తర్వాత కొంచెం సంఘం అయినప్పుడు అద్దీసి గోళ్ళ కట్టి మళ్ళీ రేకులు వేసాం. కనుక అన్నగారు మనం చూసి వచ్చారు ఎరిపాలెము బంజరు. తర్వాత ఎందుకంటే నేను ఖమ్మంతో చేస్తూ వచ్చిన ఆ మధ్యకాలం నాకు కొంచెం దూరం అయింది, ఇబ్బంది అవుతుంది. పరిచయం పోవాలంటే ఆ షాగుల మీటింగ్ కానీ ఎక్కడ పోవాలంటే చాలా లాంగ్ అయిపోయింది, అనుకూలంగా లేదు, బస్సు మార్గం లేదు, కనుక చాలా టైం పడుతుంది. ఇంకొకటి నాకు 3 బ్రాంచ్లు ఉన్నాయి, మళ్ళీ నాకు రోజు ఉంటుంది ఏదో ఒక సాట మీ కూడికలు ఉంటాయి, సంఘపాలన ఉంటుంది ఏదో ఒక సాట సంఘంలో. కనుక మళ్ళీ నేను అక్కడికి పోతే ఇంక అక్కడే రోజంతా అయిపోతుంది. తర్వాత అన్నగారితో మాట్లాడుతూ వచ్చిన, ఇక్కడ నాకు కొంచెం అనుకూలంగా ఉంది, విజయవాడ నుంచి నాకు దగ్గర అవుతుంది, బస్సు మార్గం ఉంది, దేనికైనా బాగుంటుంది. ఇది దగ్గర 50 కిలోమీటర్లు బల్లపాడికి ఇక్కడికి. పైపేచి ఇక్కడి నుంచి మాకు ఊరికి కూడా బస్సు ఉంది, ఈ ఊరి నుంచి విజయవాడ నుంచి. ఖమ్మం నుంచి రావాలంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది దేనికైనా కానీ. కనుక పైపేచి ఏంటంటే మరి ఇక్కడ ఐజక్ గారు ఉన్న కాడి నుంచి మాకు పరిచయం ఉంది కర్నూలుతో. ఐజక్ గారు కూడా చేశారు కదా అంతకుముందు. అప్పుడు మేము పిల్లల్ని తీసుకొచ్చాం, ఏది సండేస్ పిల్లలకి. అప్పటి నుంచి వస్తూనే ఉన్నాం ఇక్కడికి. తర్వాత అన్నగారు ఏమో ఎప్పటి నుంచో పరిచయం, ఏది గుంటూరు చేసినప్పటి నుంచి. కనుక ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చాలా మరి ఈ యొక్క సేవలో కష్టం ఉంది, అయినప్పటికైనా సంతోషం కూడా ఉంటూ వచ్చింది. కష్టం తర్వాత సంతోషం కూడా చూశారా. కనుక ఎందుకంటే సేవలో చాలా మరి ఎదుర్కొంటూ వచ్చాం అనేకమని, అయినప్పటికైనా దేవుడు సహాయపడుతూ వచ్చాడు, దేవుడు నిలబెడుతూ వచ్చాడు. అక్కడి నుంచి 2 సార్లు వెళ్ళిపోదాం అనుకున్నా ఎక్కడికన్నా, అంటే ఏరే సంఘానికి ట్రాన్స్ఫర్, కానీ ట్రాన్స్ఫర్ చేయలే, 2 సార్లు కూడా చేయలేదు. తర్వాత సర్లే దేవుని చిత్తం ఏముందని చెప్పి అక్కడ ఉంటూ వచ్చినాం, సేవ చేస్తూ వచ్చినాం. మరి 3 సార్లు జరుగుతుంది పరిచర్య, 3 సార్ల మరి బల్ల కార్యక్రమం ఆరాధన జరుగుతూ ఉంది. ఇది కూడా 3 సార్లు నేనే చూస్తూ ఉంటా. ఉదయం 8 గంటల కాడి నుంచి 10 దాకా ఒక సాట, అక్కడి నుంచి మళ్ళీ మెయిన్ బ్రాంచ్లో బల్లెలపాడు, తర్వాత
10 గంటల కాడి నుంచి 1 గంట దాకా 1 గంట ఇంకో సాట. ఎందుకు అట్లా చేస్తున్నానంటే వాళ్ళు ఏమి ఇవ్వరు, వచ్చిన వాళ్ళకైనా కొంచెం సాయం చేయాలి కదా. మరి నేను అడిగాను, అయ్యా వచ్చిన వాళ్ళకి కొద్దిగా టిఫిన్ పెట్టండి, భోజనం పెట్టండి మధ్యాహ్నం, తర్వాత వాళ్ళకి కొద్దిగా ఏదైనా గిఫ్ట్ ఇచ్చి పంపించాలంటే మా వల్ల కదని చెప్పారు. ఇప్పుడు ఏం చేయాలా? తర్వాత మా బాబు కూడా వర్తమానం చెప్తారు, ఒక వర్తమానం ఆయన మెయిన్ సంఘంలో. తర్వాత ఇంకా బెదరొచ్చాడు ఈ మధ్యకాలం, ఆయన రైల్వే జాబు, ఆయన ఒక వర్తమానం ఇట్లా చేస్తూ ఉంటారు. నేను చూస్తూ ఉంటా. కనుక ఈ రీతిగా పరిచయం నడుస్తూ ఉంది. మా కొరకు ప్రార్థన చేయండి. ఎంతో భారం ఉంది ఆ ఏరియా అంతా సువార్త చేయాలి బాగాని. చాలా ఊళ్ళు ఉన్నాయి, సువార్త చేయాల్సింది చాలా ఉంది అక్కడ పని. కనుక నాకు ఒక పాప, 2 బాబులు. పాప పేరు కృప, పెద్దబాబు పేరు ఆమోసు, చిన్నబాబు పేరు దానియేలు. కనుక చిన్నబాబుకు జాబ్ వచ్చింది, రైల్వే జాబు. పాపకేను బాబుకు పెద్దబాబు రాలే ఇంకా జాబు. వాళ్ళు కూడా చదువుతున్నారు, బీడీ చేశారు, బీఈడీ ఎంఎస్ చేశారు. కనుక దేవుడు నడవాలని చెప్పి మా ఆశ. దేవుళ్ళు పరిచయం చేయాలని, పిల్లలు పరిచయం చేస్తారు, సండే పరిచయం చేస్తుంది పాప, తర్వాత బాబు వాక్యము, ఇట్లా అందరూ కూడా మరి సంఘస్థులు లేరు చేసేవాడు పరిచర్య, మేమే చేస్తూ నడిపిస్తూ ఉన్నాం. కనుక యేసులో ప్రార్థన చేయండి. మా యొక్క పరిచర్య కొరకు, సేవ కొరకు మరి ప్రార్థన చేయండి. అందరికి తెలియదు.